పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అన్ని యానిమల్స్ దొరకవని రెడ్డెప్పరెడ్డి ఎల్పటూరు గంగాధర దొరకవని చెప్పని పెడితే 6 విలేజ్లకి అది కాసు చేయడం జరిగింది. అది ఎందుకు చేసామా కావాలని ఐడియాలు పెట్టుకొని చేయడం అయితే జరిగింది అని అనుకోవడం లేదు. అవసరం ఉంది కాబట్టి మనం డిజైన్ చేసుకున్నాము. ఆ ప్రోగ్రామ్స్ సక్సెస్ కావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా వస్తే ఏంటంటే మీరందరూ ఈరోజుకైనా మా మేడం నా మీద కోపం పడతాను. నాకు ఇంట్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీ స్టాఫ్ అయితే బాగా ముచ్చట్లు చెప్తావు, ఫోన్ వస్తే మాతో మాత్రం ఆ ముచ్చట్లు చెప్పవు. ఇది మా ఇంట్లో ఉండేటువంటి ఇష్యూ. బహుశా మీ మాట ద్వారా కొంచెం అది శాంతి జరగకుండా మేబీ 31 తర్వాత నాకు ఈ ముచ్చట్లు ఉండవు. ఆ ముచ్చట్లో తప్పకుండా ఉంటాయి అనుకుంటా. థ్యాంక్ యూ. నిజంగా ఐ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా పాప చదువు విషయంలో ఇందాక చూశారు కదా, ఎక్కడికెక్కడికి అయిపోతాయని జరిగింది. పాపని ఎడ్యుకేటెడ్లో కానీ ఫ్యామిలీ చూసుకోవడంలో కానీ నాది ఆల్మోస్ట్ 1% ఉంటుంది. ఎంటైర్ క్రెడిట్స్ గోస్ టు ద బెటర్ ఆఫ్ పర్సన్. చూస్తే ఆ పర్సన్ యొక్క ఇవి ఎలా కలిసి పనిచేశారు అనేది నాకు గుర్తొస్తున్నాయి. చాలా మంది వాళ్ళకి తెలుసు తెలియకో ఒక చిన్న పాయింట్ నాకు డిస్కస్ చేస్తుంటారు. బట్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ వాల్యూబుల్ టు ద పార్కింగ్ కమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సుఖం చేసేటప్పుడు ఒక డాక్టర్ గారు సార్ దీంతో పాటుగా ఓన్లీ గ్రేడబుల్ పాపులేషన్ మీరు కవర్ చేస్తున్నారు, హీపర్స్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. ఆ రోజు నాకు అర్థం కాలేదు హీపర్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటా అని. బట్ తరచు చూస్తే ఈ రోజున ఒక హీపర్స్ సరైన టైంలో కన్సిడర్ చేయడం వల్ల ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈజ్ లూజింగ్ మోర్ దాన్ 15,000 crores. ఒక హీపర్స్ ప్రాపర్గా మనం హ్యాండిల్ చేస్తే వీ కెన్ సేవ్ 15,000 crores టు ద ఫార్మర్స్. సో ఇది చిన్న ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎవరి ద్వారా తెలిసిందంటే ఒక డాక్టర్ ద్వారా వర్క్ చేస్తున్నప్పుడు తెలిసింది. సో లైక్ వైజ్ సుఫలం కూడా మెయిన్ కాన్సెప్ట్ ఐ థింక్ గారు చెప్పారు ఆ రోజు. సార్ ఏం లేదు సార్, మన గుడిలోని కాన్సెప్టే అది టు హ్యావ్ ఏ పర్సన్ లైక్ దిస్ యాజ్ ఏ పార్ట్నర్. అర్థమవుతుందా? చెప్పాలా? ఏం చెప్పలేదు చెప్పండి. సో వ్యక్తిగతంగా ఆల్మోస్ట్ ఎందుకంటే ఆ తర్వాత కూడా ఇంకా కొనసాగుతాము. దానికి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఆ డాక్టర్ని వేరే జిల్లాల్లో ఉండే వాళ్ళ కొలీగ్స్ కోపడతా ఉంటారు. మీ జేడీ గారికి ఏం పవన్ మదనపల్లి వచ్చారు లేదు తెలీదు. సో ఆ విధంగా కామెంట్ మీకు కూడా ఇదే ఉంటారు. బట్ పవన్ ఎన్ని కార్యక్రమాలు చేసిన బట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేశాను నేను. ఎట్ ఏ టైం 18 programs. ఇది సాధ్యమా? మామూలుగా చూస్తే అసాధ్యం అనిపిస్తుంది, కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ చిత్తూరు. ఇంకొకటి ఏంటంటే నాకు అక్కడ ఉండేటువంటి నాకు నిక్నేము చిత్తూరు చేయడం. నాకు ఆడని పెంచలేదు, చిత్తూరు చేయడం అందరూ చూస్తారు. తీసుకునే వాళ్ళు సార్ సార్ చూడండి సార్ ఈ ఫోటో. సార్ కొద్ది బ్యాక్ రండి సార్. సార్ వచ్చారండి. సార్ బ్యాక్ వచ్చేసారండి. మేడం ఫోటో చూడండి మేడం. సార్ ఓకే రెడీ సార్ చూడండి సార్.
జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరూ సార్ ఏంటి అది అంత ముందు వేసుకుంటే ఎంత సార్ ఓకే రెడీ తర్వాత వీపీసీ చిత్తూరు వాళ్ళు రెడీ ఉండాలి. సార్ చూడండి సార్ సార్ ఫోటో చూడండి సార్ 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 మీరు కొద్దిగా బ్యాక్ తర్వాత డిహెచ్ఓ తిరుపతి వారు వాళ్ళ టీం. సార్ ఓకే రెడీ సార్ చూడండి సార్ ఫోటో చూడండి ఓకేనా వెయిట్ 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 నో నో ప్రతి ఇప్పుడు ఏనక్కరా సార్ చూడండి సార్ సార్ చూడండి అదే వెయిట్ 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 సార్ సార్ ఓకే రెడీ సార్ 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 ఫోటో సార్ కొద్దిగా దగ్గర రండి సార్ ఓకే రెడీ సార్ చేయడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్ శాపన ఆరోగ్య రాంగోపాల్ సార్, సిద్ధార్థ జైన్ గారు, ప్రద్యుమ్నాథ్ గారు వీళ్ళందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలని చిత్తూరులో అమలు చేసి సత్ఫలితాలని సాధించడం జరిగింది. నేను 2017లో చిత్తూరు జిల్లా నుంచి బదిలీ అయినప్పటికీ ఈరోజు ఎంత ఆప్యాయంతో కలిసి ఇలా ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం వాళ్ళతో జరిగినటువంటి అనుబంధాన్ని పంచుకోవడం ఒక రకమైనటువంటి ఆత్మీయ సమ్మేళనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమతో ఆధారపడి ఎంతోమంది రైతులు ఆధారపడుతున్నారు. ఈ జిల్లాకి పాడి పరిశ్రమ ఎంత చేసినా తక్కువే. బట్ ప్రభుత్వ కార్యక్రమాలని కూడా నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో బాగా సద్వినియోగం చేస్తున్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. భవిష్యత్తులో కూడా చిత్తూరు జిల్లా ప్రజలు, చిత్తూరు జిల్లాలో పనిచేసినటువంటి పశుసంవర్ధక శాఖ సిబ్బంది చూపించినటువంటి ఆప్యాయత, అనురాగాలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జిల్లాతో అనుబంధాన్ని ఇలాగే కొనసాగించే భవిష్యత్తులో ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను. అందరికీ